హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ తెలంగాణ విఆర్ఓ సిలబస్. ఇంతకుముందు వీడియోలో మనం తెలంగాణ నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నాం. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎట్లా వస్తుందని. ఈరోజు సిలబస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏ 75 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి 75 మార్క్స్. టోటల్ 150 మార్క్స్. కాబట్టి మనం సిలబస్ ఎలా ప్రిపేర్ కావాలి, దాని సిలబస్ ఏంటి, ఇదే ఇచ్చినని మనం డిఫరెంట్గా చెప్పలేము. ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వగానే సిలబస్ మార్చవచ్చు. కాబట్టి ప్రీవియస్ సిలబస్ గురించి మనం తీసుకుందాం. జనరల్ నాలెడ్జ్లో 75 మార్క్స్ ఉంటాయి. అందులో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. దీని గురించి నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, తెలంగాణ పాలిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1991 to 2014 ఉద్యమం, కేసీఆర్ పాలన, కేసీఆర్ సృష్టించిన పాలన గురించి మనం తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ టాపిక్. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ 6 డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఈ 3. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ఏం లేదు, దానికంటే నోట్స్ ఏం లేదు. న్యూస్ పేపర్స్ డైలీ ఫాలో అవుతే చాలు. మళ్ళీ వాటికో అవి చదవకుండా మ్యాగజైన్స్ చదువుతా, 1 year మ్యాగజైన్స్, 1 month మ్యాగజైన్ చదువుతా అంటే కుదరదు. డైలీ న్యూస్ పేపర్స్ చదివితే చాలు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ, వాతావరణం గురించి. ఈ టాపిక్స్ మంచిగా ప్రిపేర్ అయితే 75 మార్క్స్ లా అట్లీస్ట్ కనీసం 60 మార్క్స్ అని చేయగలుగుతాం. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ జాబే మన ఆశయం, గవర్నమెంట్ జాబే మన లక్ష్యం, అదే మన డ్రీమ్. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి వచ్చేసరికి సెక్రటేరియల్ అబిలిటీస్. మ్యాథ్స్ వాళ్ళకి సింపులే కాబట్టి అర్థమెటిక్, న్యూమెరికల్ అబిలిటీస్. నెక్స్ట్ ఫ్యూర్ మార్క్స్, అర్థమెటిక్ అబిలిటీస్. నెక్స్ట్ రీజనింగ్, మెంటల్ అబిలిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్, ఇది కూడా ఇంపార్టెంట్. మ్యాథ్స్ వాళ్ళకి సింపుల్ ఇవన్నీ. జనరల్ ఇంగ్లీష్, అందులో నౌన్స్, ప్రొనౌన్స్, ప్రిపరేషన్స్, అడ్వర్బ్స్, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి మనం చాలా చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది. ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా కష్టం అని అందరూ అనుకుంటారు. కష్టం అంటే ఏది సులభంగా ఉండదు, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. కాబట్టి అందరూ చాలా చక్కగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ మన ఆయుధం. కాబట్టి ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని అందరూ అంటున్నారు. ఫస్ట్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మనం అంచనా వేయలేం. ఈ 2 months మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 2 months నోటిఫికేషన్, 4 months ప్రిపరేషన్. కాబట్టి ఈ ఇయర్ ఎట్లనైనా ఈ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం డైలీ 8 to 10 hours ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రిపేర్ అవ్వడం కాకుండా దాని రివిజన్ కూడా చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం నేను అందిస్తానని మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.